నమస్తే. కంట్రీ న్యూస్‌కు స్వాగతం. మనది 18 ఏళ్ల బంధం నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా. ఎమోషనల్ అయిన చార్మి. 2004లో వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమాతో ఈ చిన్నది క్రేజీ సొంతం చేసుకుంది. పేరుకు భక్తి చిత్రమైన ఈ సినిమాలో చార్మి అందాలతో రెచ్చిపోయింది. గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. చాలా సినిమాల్లో నటించా చార్మికి సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్‌గా రాణించి చార్మి 2001లో వచ్చిన 'నీ తోడు కావాలి' సినిమాతో చార్మి హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా అంత గుర్తింపు రాలేదు. 2004లో వచ్చిన 'శ్రీ ఆంజనేయం' సినిమాతో ఈ చిన్నది క్రేజీ సొంతం చేసుకుంది. పేరుకు భక్తి చిత్రమే అయినా ఈ సినిమాలో చార్మి అందాలతో రెచ్చిపోయింది. గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. చాలా సినిమాల్లో నటించా చార్మికి సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. 2005లో 'జ్యోతిలక్ష్మి' అనే సినిమాలో నటించింది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమాలో వేశ్య పాత్రలో నటించింది చార్మి. ఇక ఇప్పుడు ఈ చిన్నది నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. పూరి జగన్నాథ్‌తో కలిసి ఆమె కొన్ని సినిమాలను నిర్మించింది. 2005లో 'జ్యోతిలక్ష్మి' అనే సినిమాలో నటించింది. డైనమిక్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమాలో వేశ్యపాత్రలో నటించింది చార్మి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం డబుల్ ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా చార్మి ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ సెంథిల్ సతీమణి రూహి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న మధ్యాహ్నం కన్నుమూశారు. సెంథిల్ సతీమణి మరణ వార్త విని సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చాలామంది సినీ సెలబ్రిటీలు ఆమె మృతికి సంతాపం తెలిపారు. చాలామంది సెలబ్రిటీలకు రూహి యోగి నేర్పించారు. దాంతో ఆమె ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులయ్యారు. వారిలో చార్మి ఒకరు. ఇక ఇప్పుడు రూహి మరణ వార్త విని చార్మి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. చాలామంది సినీ సెలబ్రిటీలు ఆమె మృతికి సంతాపం తెలిపారు. చాలామంది సెలబ్రిటీలకు రూహి యోగా నేర్పించారు. నీ గురించి నేను ఇలా పోస్ట్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు మై డియర్ రూహి. నేను ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాను. నాకు మాటలు కూడా రావటం లేదు. నీ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు కావాలని కోరుకుంటున్నాను. మనం చివరగా కూడా ఎంతో సరదాగా నవ్వుతూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. మనది 18 ఏళ్ల బంధం. ఇక నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను. నీ ఆత్మకు శాంతి కలగాలి అంటూ ఎమోషనల్ అయ్యారు చార్మి.